మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అది అటవీ ప్రాంతం కాదు, మారుమూల గ్రామం అంతకంటే కాదు. కానీ వర్షాకాలంలో ఆ దారి గుండా వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రమాదం అంచున ప్రయాణించాల్సిందే. పేరుకి జాతీయ రహదారైన వానలొస్తే మాత్రం మట్టిదారుల కన్నా అధ్వానంగా మారుతోంది అక్కడి పరిస్థితి. అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలతో వరదల్లో కొట్టుమిట్టాడుతూ కటాక్షం కోసం ఎదురు చూస్తోంది హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ జాతీయ రహదారి. జాతీయ రహదారులంటేనే అభివృద్ధి పథానికి సూచిక వంటివి. అటువంటి జాతీయ రహదారులే వరద తాకిడికి వాహనదారుల పాలిట శాపంగా మారాయి. అలాంటి పరిస్థితే హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద పెద్ద చెరువును ఆనుకొని ఉన్న జాతీయ రహదారిపై కనిపిస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే చెరువు ఉప్పొంగి జాతీయ రహదారి మీదుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అటుగా ప్రయాణించి ప్రమాదాల బారిన పడ్డ సందర్భాలు కోకొల్లలు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. గుంతలను పూడ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అవలంబించినా వరద తాకిడికి అవి కొట్టుకుపోయి మళ్లీ గుంతలమయం అవుతున్నాయి. జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన రామప్ప, మేడారం, లక్నవరం, బొగతా జలపాతాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జాతీయ రహదారుల సంస్థ ఈ ప్రాంతంలో హై లెవెల్ వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టింది. 317 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వరంగల్ శివారు ఆరేపల్లి నుంచి ములుగు మండలం గట్టమ్మ ఆలయం వరకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఈ నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే ఉండగానే వర్షాల వల్ల వాటిని పూర్తిగా నిలిపివేశారు. సామాన్యులు మాత్రమే కాదు, అధికారులు, మంత్రులు సైతం ఇదే దారి గుండా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అయినా వారు ఇక్కడి పరిస్థితిని చూసి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుంతల జాతీయ రహదారి వల్ల ఇప్పటికే చాలా మంది ప్రమాదాల బారిన పడ్డారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుంతలు ఉన్న చోట ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. ఇంత దారుణం ముందే చేసుకుంటే కోతులు అన్ని ఓ సిమెంట్ చేసేస్తే ఇంత ఇబ్బంది ఉండదు కాదు కదా వెహికల్లకు. అసలు ఎట్లా ఊహిస్తారు వీళ్ళు? అప్పుడు వర్షం లేనప్పుడు దీన్ని సాఫ్ చేసుకుంటే ఏమైంది? దీన్ని ఇవి సాఫ్ చేసుకుని పనులు మొదలు పెట్టచ్చు కదా. ఇంత కూడా లేకపోతే వీళ్ళకి ఏమనాలి? రోడ్డు శాంక్షన్ అయింది, చాలా రోజులు అయింది, కానీ కూడా నెగ్లెక్ట్ అయిపోయింది. మా బాధలు ఏంటంటే ఈ ఊర్లో యూరియా బస్తాలు ఏమైనా తీసుకుపోయినా కూడా దీన్ని పడిపోతుంది. ఇక్కడ గుంతలు బాగా ఉన్నాయి. అవి ఎండిపోయినాక మంచిగా సెట్ చేసినా కూడా ఈ వరదలు మళ్ళీ కొట్టుకోబోతుంది. తాత్కాలికంగా వాళ్ళు మట్టి రోడ్డు వేస్తారు, బీట్ రోడ్డు వేస్తారు, కానీ అది ఆగలేదు. సిమెంట్ది మంచిగా బందోబస్తు చేసి అంతకుముందే కాంట్రాక్ట్ మంచిగా చేస్తే ఏం కాదు. వాళ్ళకి తెలిసి కూడా జిల్లా కలెక్టర్ ఇట్లా పోతారు, మునుగు నుంచి మల్లంపల్లి మీదుగా పోతారు. వాళ్ళు చూస్తారు ఇదే ఇబ్బంది ప్రజలు పడ్డంటే వాళ్ళు కూడా పడతారు. వాళ్ళ పని వాళ్ళకు మేము చెప్పాల్సి వస్తాను, వాళ్ళ పని కూడా మేము చెప్పాల్సి వస్తాను. వాళ్ళకు గుర్తుంటలేదు. మొన్న మంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు, దీని మీద అసలు ఏం చర్య తీసుకోలేదు. ఎందుకు మరి మా ప్రభుత్వాలు ఎన్నుకున్నది కదా, లేకపోతే ప్రజలకు మా పన్నులు మొత్తం ఏం చేస్తారు? మీరు ఆ పన్నులు మొత్తం ఎవరు తింటారు? ఈ రోడ్లు ఎత్తా అని నేషనల్ హైవే వేస్తున్నామని చాలా వరకు మీరు దీనికే ఖర్చు చేస్తారు. కిలోమీటర్లకు కొన్ని కోట్లు లక్షలు ఖర్చు చేస్తారు. మరి ఈ రోడ్డు ఇట్లా అధ్వానం ఎందుకు వచ్చేది? ఈ నేషనల్ హైవే కాదు. మరి దీని గురించి కొంచెం ఆలోచించండి ప్రజాప్రతినిధుల ద్వారా. మీరు గవర్నమెంట్లో ఉండి మీరు చేసే పని ఏదో మేము గుర్తు చేయకుండా మీరు చర్య తీసుకుని చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఇబ్బంది పెడుతుంది. ఈ వచ్చిపోయే వారాలకు మత్తడి విస్తృతంగా పెరగడం కారణం వల్ల గుంతలు ఏర్పడి వాహనాలు అందులో పడడం వల్ల అనేక గాయాలు కలిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని నేను కోరుతున్నాను. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి ప్రత్యామ్నాయ మార్గాలు కాకుండా వంతెనకు శాశ్వత పరిష్కారం చూపాలని, గుంతలు ఉన్న చోట ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.